మనం ఒకసారి జెనెటిక్స్ లెసన్లో సెకండ్ ఏంటంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సో ఒకసారి చూద్దాం అసలు సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ట్రేట్స్ దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఎ జీన్ located on one of the sex chromosomes is sex-linked inheritance. Okay, ఒకసారి వినండి. అసలు సెక్స్ క్రోమోజోమ్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మనకి 23 pairs క్రోమోజోమ్స్ ఉన్నాయి నాన్న. హ్యూమన్ బీయింగ్లో ఎన్ని ఉన్నాయి? 23 pairs క్రోమోజోమ్స్ ఉన్నాయి. అందులో 22 pairs ఆటోజోమ్స్. వన్ పేర్ ఏంటంటే సెక్స్ క్రోమోజోమ్. వన్ పేరెంట్ అనేది సెక్స్ క్రోమోజోమ్ లేదా అదర్ నౌన్ ఈజ్ ఎల్లోజోమ్. ఓకే, ఇంకొక పేరు ఏం పిలుస్తున్నాను దీనికి? అల్లోజోమ్. సో ఇప్పుడు మన బాడీలో కానీ నెక్స్ట్ ఏవైనా జీన్స్ క్యారెక్టర్స్ కానీ ట్రేట్స్ కానీ ఫీనోటైప్స్ జీనోటైప్స్ ఏవైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్కడున్నాయంటే మొత్తం అంతా డిపెండింగ్ ఆన్ సెక్స్ డిటర్మినేషన్. ఓకేనా, దేని మీద బేస్ అయింది? ఓకే, మనకి ఆల్రెడీ ఏంటది సెక్షువల్ రిప్రొడక్షన్. అసలు ఇది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎవరు చేయాలన్నా సెక్షువల్ రిప్రొడక్షన్లోనే ఉన్నాయి నాకు మొత్తం అన్ని కూడా. సో ఒకసారి చూద్దాం దీన్ని. అసలు ఇక్కడ చూడండి, లొకేటెడ్ ఆన్ వన్ ఆఫ్ ద సెక్స్ క్రోమోజోమ్. దేని మీద ఉన్నాయి నాన్న? ఏవైతే సెక్స్ క్రోమోజోమ్స్ డిటర్మైన్ చేస్తున్నాయో ఆ జీను, సో వాటిని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, మల్టిపుల్ అలీల్స్ ఉన్నాయి. ఏంటవి? మల్టిపుల్ అలీల్స్. ఇవి బ్లడ్ గ్రూప్స్ని డిటెక్ట్ చేస్తున్నాయి. ఏంటన్నా? బ్లడ్ గ్రూప్స్ని డిటెక్ట్ చేస్తున్నాయి. మరి ఏ క్రోమోజోమ్లో ఉన్నాయి ఇవి? 9th క్రోమోజోమ్ మీద ఉన్నాయి. అంటే 9th క్రోమోజోమ్స్ అంటే 9th పేర్ క్రోమోజోమ్స్ ఎప్పుడు కూడా దేన్ని డిటర్మినేట్ చేస్తున్నాయి? బ్లడ్ గ్రూప్స్ని డిటర్మినేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఏ బి ఈ గ్రూప్స్ని డిటర్మినేట్ చేయాలంటే కంపల్సరీగా ఆ జీన్స్ ఏం చేస్తున్నాయన్నా 9th క్రోమోజోమ్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే, అలాగే 23rd పేర్ ఏదైతే ఉందో సెక్స్ క్రోమోజోమ్, ఈ సెక్స్ క్రోమోజోమ్స్ కంపల్సరీ ఏం చేస్తున్నాయి? ఆ యొక్క క్రోమోజోమ్స్లో ఆ జీన్స్ డిటర్మినేట్ చేస్తున్నాయి. ఐదర్ మెయిల్ ఆర్ ఫీమేల్. ఓకేనా, మెయిల్ అని తెలియాలన్నా ఫీమేల్ అని తెలియాలన్నా ఏ జీన్స్ చేయాలని ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్స్ డిటర్మిన్ చేయాలి. ఓకేనా, సో దీన్ని సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తున్నారు. సో నెక్స్ట్ అసలు దీన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే మనకి దీన్ని టిహెచ్ మార్గాన్ గారు డ్రాసోఫిలా అనే ఈగలో చేశారు నాన్న. ఓకేనా, సిసిప్లై. సో దీంట్లో చేశారు. ఇవి ఏమేంటంటే మొత్తం 3 types ఆఫ్ జీన్స్. ఓకేనా, సెక్స్ లింక్డ్ జీన్స్. దీస్ ఆర్ మెయిన్లీ 3 types. ఫస్ట్ సెక్స్ లింక్డ్ జీన్స్ and second one Y linked genes, third one XY linked genes. అసలు ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. X linked genes only on the presence of the X chromosomes. అంటే దట్ ఏవైతే ఫీనోటైప్ క్యారెక్టర్స్ కానీ జీనోటైప్ క్యారెక్టర్స్ కానీ X మీద మాత్రమే ప్రజెన్స్ అయితే ఓకే ఆ క్రోమోజోమ్స్ ఏమనిపిస్తున్నారు? X linked genes అనిపిస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. XY ఉన్నారు నాన్న. XY అంటే ఏంటి? మనకి మెయిల్. దీంట్లో ఎక్స్ మీద మాత్రమే కనుక ఈ జీన్స్ డిటర్మినేట్ చేస్తే ఓకేనా, లేదా ఈ ఫీనోటైప్ ట్రేట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఏమన్నా ఎక్స్ లింక్డ్ జీన్స్. మరి ఇక్కడ వైలో ఎలా ఉన్నాయన్నా? ఆబ్సెంట్. ఓకేనా, ఈ జీన్స్ అనేవి ఎలా ఉన్నాయి? వైలో ఆబ్సెంట్. సో నెక్స్ట్ వై లింక్డ్ జీన్స్. వీటికి ఇంకొక పేరు ఏంటంటే హొలాండ్రిక్ జీన్స్ అని కూడా పిలుస్తున్నారు. హొలాండ్రిక్ జీన్స్ ఓన్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద వై క్రోమోజోమ్. దేని మీద మాత్రమే ఉన్నాయి? ఇప్పుడు వై క్రోమోజోమ్స్ మీద మాత్రమే, అంటే ఎక్స్ మీద ఆబ్సెంట్. ఓకే, వై మీద మాత్రమే ప్రెజెంట్ ఉన్నాయి. సో దీస్ ఆర్ వై లింక్డ్ జీన్స్. మరి ఇవి రెండు కాకుండా సో ఈ రెండింటిని ఏమిస్తున్నారంటే డస్ నాట్ అండర్గోస్ ద క్రాసింగ్ ఓవర్ డ్యూరింగ్ ద మియాసిస్. ఈ మియాసిస్ టైంలో ఇవేం చేయలేనా? డస్ నాట్ అంటే క్రాసింగ్ ఓవర్ అనేవి ఇవి చెయ్యవు. ఓకేనా, బట్ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఇవి ఓకే డ్యూరింగ్ ద మియాసిస్. నెక్స్ట్ XY లింక్డ్ జీన్స్ చూద్దాం. XY లింక్డ్ జీన్స్ అంటే ఇన్కంపాటిబిలిటీ సెక్స్ లింక్డ్ జీన్స్. XY లింక్డ్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద హోమోలాగస్ పార్ట్ ఆఫ్ ద XY క్రోమోజోమ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొంతమందికి మనకి యాక్చువల్ 23 pairs కదా, కొంతమంది ఎలా ఉండొచ్చు అంటే ట్రిప్లెక్స్ ఇలా ఉండొచ్చు. ఇది ఒక డిసీజ్. ఓకే, అంటే 1 pair ఉంది యాక్చువల్లీ, XX ఉంది, ఫీమేల్ ఏమే, కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంది, ఇంకో లోకస్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఓకేనా, అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టర్నర్ సిండ్రోమ్, కుషింగ్ సిండ్రోమ్ ఈ డిసీజెస్ ఇలా ఉన్నాయన్నమాట.
అంటే ఇది అయితే ఎక్స్లో కానీ లేదా వైలో కానీ, లేదా కొంతమందికి ఎలా ఉండొచ్చు, ఓన్లీ వై మాత్రమే ఉండొచ్చు, లేదా ట్రిపుల్ ఎక్స్ వై. ఇది చూడడానికి స్త్రీలే కానీ వీళ్ళు లోపల వీళ్ళ బయటికి ఎక్స్ప్రెస్గా డామినేట్ క్యారెక్టర్ అంటే ఫిమేల్, బట్ రెసిస్టివ్ రైట్స్ ఎలా ఉన్నాయన్నా మెయిల్. ఓకేనా? సో ఇలా కూడా ఉండొచ్చు. ఇది కూడా XY లింక్డ్ జీన్స్. అర్థమైందా? ఇన్కంపాటిబిలిటీ సెక్స్ లింక్డ్ జీన్స్. XY లింక్డ్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద homologous part of the XY chromosomes లో కనిపిస్తారు. దిస్ జీన్స్ అండర్గోస్ ద పెయిరింగ్ క్రాసింగ్ ఓవర్. ఇవి ఎప్పుడు చెప్తున్నాయంటే ఇది ఇలా ఫామ్ అయ్యడానికి ఓన్లీ ఎప్పుడైతే మియాసిస్ పీరియడ్ క్రాసింగ్ ఓవర్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది. ఓకేనా? ఎలా అంటారంటే చూడడానికి వాళ్ళు మెయిల్సే కానీ ఆడవాళ్ళలాగా మాట్లాడతారు కొంతమంది. ఓకేనా? తర్వాత కొంతమంది చూడడానికి జెంట్స్లా ఉంటారు కానీ వాళ్ళు బయటకు ఎలా కనిపిస్తారు, ఫీమేల్స్. ఓకేనంటే వాళ్ళ అలా ఆడవాళ్ళలాగా నడవడం ఇలాంటి చేస్తారు. కొంతమంది రివర్స్లో ఉంటారు, నన్ను చాలా మంది చూసే ఉంటారు. మగవాళ్ళలా ఉంటారు కానీ ఆడవాళ్ళ పనులు చేస్తారు. ఇవి అబ్జర్వ్ చేస్తారా? ఇవన్నీ దేంట్లో వస్తున్నాయి అనేవి XY లింక్డ్ జీన్స్. అంటే వీటిలో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇవి ఎప్పుడు జరుగుతాయని చెప్తున్నాం, క్రాసింగ్ ద ఓవర్ పీరియడ్లో కనుక ఇవి జరుగుతాయి. ఓకేనా? ఈ జీన్స్ ఫామ్ అయినప్పుడు ఇవి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ విధంగా ఇవి కనిపిస్తాయి. ఓకే, ఎక్స్ప్రెస్ అవుతాయి. సో నెక్స్ట్ అందులో ఫస్ట్ తీసుకుందాం ఎక్స్. ఒక్కొక్కటి చూద్దాం. ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇవి ఎలా ఉందో చూడండి. ఎక్స్ లింక్డ్ జీన్స్ ఆర్ నెవర్ పాస్డ్ ఆన్ ద ఫాదర్ టు సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా వినాలి, ఎప్పుడు కూడా ఇది ఎక్స్ ఎక్స్, ఇది ఎక్స్ వై. ఇది ఎవరు, ఫీమేల్, ఇది మెయిల్. ఇప్పుడు ఈ రెండింటిని కాస్ట్ చేస్తాం మనం. కాస్ట్ చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ ఎక్స్. అది రెండింటిని కాస్ట్ చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ వై. సో చూడండి, నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా జీన్స్ ఆర్ నెవర్ పాస్డ్ ఆన్ ద సన్. చూడండి, తండ్రి నుంచి అంటే ఫాదర్ నుంచి, ఓకేనా, సన్కి ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఏమవు, పాస్ అవ్వవు. అవునా? మరి ఎలా వస్తున్నాయి, ఫాదర్ నుంచి ఓన్లీ ఏం వెళ్తుంది, సన్కి వై క్రోమోజోమ్ మాత్రమే వెళ్తుంది మనకి. మరి ఇందుకు ఎక్స్ ఎక్కడ నుంచి వచ్చింది, మదర్ నుంచి వచ్చింది. ఓకే, ఒకసారి క్లారిటీ చెప్తాను కదండి. సో చూద్దాం, ఎక్స్ ఎక్స్, ఇది ఎవరైనా ఫీమేల్ లేదా మదర్. ఎక్స్ వై, ఇది ఎవరు, ఫాదర్. ఇప్పుడు రెండింటిని క్రాస్ చేశాను నేను. ఎక్స్ ఎక్స్ క్రాస్ చేస్తే ఎవరు వచ్చారు, ఇక్కడ ఫీమేల్ వచ్చింది అంటే డాటర్. నెక్స్ట్ ఎక్స్ వై క్రాస్ చేశాను, ఇక్కడ ఎవరు వచ్చారు, సన్ వచ్చారు. ఓకేనంటే ఎవరు, కుమారుడు. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు ఈమెకి ఎక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మదర్ నుంచి ఒక ఎక్స్, ఫాదర్ నుంచి ఒక ఎక్స్. ఓకేనా? మరి నెక్స్ట్ సన్కి ఎక్కడి నుంచి వచ్చింది, మదర్ నుంచి ఓన్లీ ఎక్స్ మాత్రమే వచ్చింది. మదర్ నుంచి ఎక్స్ వచ్చింది, ఫాదర్ నుంచి ఏమొచ్చింది దానికి రైట్, ఓన్లీ వై మాత్రమే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఎక్స్ లింక్డ్ జీన్స్ నుంచి ఏవైనా సరే, ఎక్స్ లింక్డ్ జీన్స్ ఆర్ నెవర్ పాస్డ్ ఆన్ ద ఫాదర్ టు సన్. ఎప్పుడు కూడా కొడుకుకి తండ్రి నుంచి ఎక్స్కి సంబంధించిన డిజార్డర్స్ కానీ జీన్స్ కానీ పాస్ అవ్వవు. అర్థమైంది ఇప్పుడు అందరికీ? అర్థమైందా? అంటే ఈ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా నాన్న, ఎక్స్ వై. ఎక్స్ సంబంధించిన డిసీజ్ కుమారుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. ఎందుకని వాళ్ళ తండ్రి నుంచి వై మాత్రమే వెళ్ళింది. ఓకేనా? సో దీన్నే ఏం చేస్తాం, వై క్రోమోజోమ్. ఇది మెయిల్ని ఇండికేట్ చేస్తుంది మనకి. ఓకేనా? సన్కి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, మెయిల్స్ ఆర్ నెవర్ క్యారియర్స్. ఎప్పుడు కూడా మెయిల్స్ ఎలా ఉంటున్నారా, నెవర్ క్యారియర్స్. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ mutant alleles one X chromosome, it will be phenotypically expressed. For example చెప్తాను, ఇది కూడా వినండి. ఫాదర్ ఒకసారి ఇలా చూడండి అందరూ. ఇక్కడ ఎవరు, మదర్ ఎక్స్ ఎక్స్, ఫాదర్ ఎవరు, ఎక్స్ వై. ఇక్కడ నుంచి మ్యూటెంట్ అల్లెల్ అంటే ఏవైనా చేంజెస్ వచ్చినా సరే, ఓకేనా, మేల్స్ నుంచి క్యారియర్ అంటే ఇక్కడ నుంచి ఈ ఎక్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి వస్తుంది, ఇక్కడ ఎవరికి వస్తుందనా, డాటర్కి వస్తుంది. ఒకవేళ చెప్తున్నాను, ఇక్కడ ఇది చూడండి, మదర్ నార్మల్ పర్సన్ ఇక్కడ. ఓకేనా? ఫాదర్ రెడ్ ఐస్. ఎవరినానా, రెడ్ ఐస్. అంటే ఇతనేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లింక్డ్ దీనికి సంబంధించిన డిజార్డర్తో ఏమవుతున్నాడు, సఫర్ అవుతున్నాడు ఇతను. ఓకేనా? అయితే ఇక్కడ నుంచి కూతురు
నుంచి X తీసుకుంది. అర్థమైందా? ఇది ఏ టైప్ ఆఫ్ డిజార్డర్? ఇది X సంబంధించిన డిజార్డర్. అర్థమవుతుందా? X సంబంధించిన డిజార్డర్ కాబట్టి ఎక్కడి నుంచి ఫాదర్ నుంచి ఎవరికి వస్తుందని ఇక్కడ డాటర్కి వస్తుంది, కానీ ఎవరికి రాదు? సన్కి రాదు. ఓకేనా? ఈ డాటర్ అనే ఈమె ఎలా ఉందంటే క్యారియర్గా ఉంటుంది. క్యారియర్ ఈమె కూడా ఈ జనరేషన్ F1 జనరేషన్లో ఎక్స్ప్రెస్ అవ్వదు, డామినేట్ అవ్వదు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే రెసిసివ్ క్యారెక్టర్ అన్నారు. ఇదంతా ఎలా ఉంటుంది? రెసిసివ్ క్యారెక్టర్. సో చెప్తున్నారు ఇక్కడ మేల్స్ ఆర్ నెవర్ క్యారియర్స్. ఎప్పుడు కూడా మేల్స్ ఎలా ఉంటున్నారా? క్యారియర్స్గా ఉంటారు. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయలేరు వీళ్ళు. ఓకేనా? బట్ క్యారీ చేసేది ఎవరు? ఓన్లీ ఫీమేల్స్. ఓకేనా? ఇఫ్ దే హ్యావ్ మ్యూటెంట్ అల్లీల్, ఎందుకంటే వీళ్ళు ఏమైనా మ్యూటెంట్ అల్లీల్స్ ఉండడం వల్ల X క్రోమోజోమ్ విల్ బి ఫీనోటైపికల్ ఎక్స్ప్రెస్. ఏదైతే X క్రోమోజోమ్ ఉందో అది ఫీనోటైపిక్ అంటే బయటికి డామినెంట్ అల్లీల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మేల్స్ ఆర్ హోమోజైగస్. మేల్స్ ఆర్ హోమోజైగస్. మీకు అసలు అర్థమైందో లేదు ఇక్కడ. యాక్చువల్లీ XX అంటే ఏంటి మనకి? X ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటిని హోమో అని పిలవచ్చు. ఓకేనా? ఫీమేల్స్. మేల్స్ ఎలా ఉన్నారు? హెటిరో అని పిలుస్తున్నాం. కానీ బట్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్లో XX ఓకేనా హోమో జైగస్ అని పిలవచ్చు, హెటిరో జైగస్ అని పిలవచ్చు కూడా. ఎందుకంటే ఈ Xలో 2 ఎలిక్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒక Xలో కనుక జీన్స్లో ఏమైనా డిజార్డర్స్ కానీ ఓకే వీటిలో మ్యూటెంట్ అల్లీల్ అంటే చేంజెస్ ఏమైనా ఉండే ఓకేనా అప్పుడు వీటిని హోమోజైగస్ అని పిలవచ్చు, హెటెరోజైగస్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? నెక్స్ట్ XY అంటే ఎవరు? ఫాదర్ జెంట్స్ అన్నమాట వీళ్ళు. ఓకేనా? వీళ్ళు రెండు కూడా అన్ఈక్వల్గా ఉన్నాయి. అంటే వీళ్ళు యాక్చువల్ ఏంటి మనకి హెటెరో అని పిలుస్తాం మనం. కానీ ఇక్కడ ఎలా తీసుకోవాలంటే X అనే దాంట్లో ఏముందంటే కొంచెం ఏదో సమ్ జీన్స్లో చేంజెస్ వచ్చాయి. ఓకేనా? అసలు మన హ్యూమన్ బీయింగ్స్లో ఈ డిజార్డర్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ XX ఉండడం వల్ల వీటికి స్టెబిలిటీ ఎక్కువ. ఓకేనా? ఇందులో సింగిల్ Xే ఉంది XY. ఖచ్చితంగా డిజార్డర్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఒక X మాత్రమే ఉండడం వల్ల. ఓకేనా? ఎక్కువ కలర్ బ్లైండ్నెస్ అంటారు. అంటే ఏంటంటే రే చీకటి. విన్నారా? రే చీకటి కానీ కొంతమందికి స్కిన్ అంతా హెయిర్ ఉంటుంది బాగా ఎక్కువగా. ఓకేనా? కొంతమందికి టెయిల్ ఉంటుంది హ్యూమన్స్కి. ఓకే తర్వాత కొంతమందికి ఈ ఇయర్స్ వేస్ట్గా ఇంకా వెంట్రుకలు వస్తాయి, ఇక్కడ హెయిర్స్ వస్తాయి చెవుల దగ్గర నుంచి. ఓకేనా? ఇవన్నీ రీజన్ ఏంటంటే వీళ్ళ X ఏదైతే ఉందో వాటిలో మ్యూటెంట్ అల్లీల్ ఏర్పడడం వల్ల. ఓకేనా? సో దీనివల్ల నెక్స్ట్ ఈ ప్రాబ్లం అనేది దీనివల్ల వస్తుందండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. అందులో కొన్ని ఇచ్చాడు ఏంటంటే మేల్స్ ఆర్ హోమోజైగస్ కండిషన్, ఫీమేల్స్ ఆర్ హోమోజైగస్ అండ్ హెటెరోజైగస్. ఇక్కడికి అన్నింటిది సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి, రెసిసివ్, డామినెంట్. అంటే ఇలా ఉన్నాయి. XX ఇది డామినెంట్. దీన్ని ఎప్పుడు కూడా డామినెంట్ అంటారు, దీన్ని రెసిసివ్ అంటారు. అంటే ఇది బహిర్గతము, ఇది అంతర్గతము. ఇది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇది లోపలే అంతర్గతంగా ఉంటుంది. దీన్ని ఫీనోటైపిక్ అని పిలుస్తారు, దీన్ని జీనోటైపిక్ అని పిలుస్తారు. 3 చెప్పని జాగ్రత్త వినాలి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది ఇక్కడ X అనేది ఏంటి? ఇక్కడ డామినెంట్ అల్లీల్. ఓకేనా? Y అనేది ఏంటి? రెసిసివ్ ట్రైట్. అంటే వీటి ఎలా ఉన్నాను అనేది అంతా కూడా మనకి ఇదేమో ఫీనోటైపిక్, ఇది జీనోటైపిక్. సో దీన్ని బేస్ చేసుకుని కొన్ని X లింకుల్లో రెసిసివ్ ట్రైట్స్ అంటే రెసిసివ్ అంటే ఏంటి? అంతర్గతంగా లోపల మాత్రమే ఉన్నాయి, బయటకు ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు. కానీ నెక్స్ట్ ఒక స్కిప్పింగ్ జనరేషన్. ఓకేనా? దీస్ ఆర్ F1 జనరేషన్ టు F2కి వెళ్ళిపోతున్నాను. దీన్ని స్కిప్పింగ్ జనరేషన్ అని పిలుస్తున్నారు. ఇందులో చాలా డిజార్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను వినండి. సెక్స్ లింక్డ్ రెసిసివ్ ట్రైట్స్ చాలా ఇంపార్టెంట్. మేల్స్ ఆర్ మచ్ మోర్ లైక్లీ. ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారన్నా? మేల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. మేల్స్ ఆర్ మచ్ మోర్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ బికాస్ దే నీడ్ ఓన్లీ 1 కాపీ ఆఫ్ ద మ్యూటెంట్ అల్లీల్. అంటే ఏంటి? X క్రోమోజోమ్ ఒక్కటే ఉండడం వల్ల. ఓకే ఇలా ఉంది కదా, ఈ X క్రోమోజోమ్ అంటే ఒకటే ఉండడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మేల్సే. ఓకేనా? ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎక్కువగా.
మేల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ఎఫెక్టెడ్ మేల్ గెట్ ద మ్యూటెంట్ అల్లీల్ ఫ్రమ్ దేర్ మదర్. అసలు ఇతనికి ఎలా వచ్చిందంట? వాళ్ళ యొక్క మదర్ నుంచి వచ్చింది. ఆ కుమారుడికి రావడానికి కారణం ఏంటి? మదర్ నుంచి ఇతనికి వచ్చిందనమాట. కానీ తండ్రి నుంచి వచ్చిందా? రాలేదు. సో ఒకసారి ఇది టేబుల్ ఒకసారి చెప్తాను. డాటర్స్ ఆఫ్ ఎఫెక్టెడ్ బై మేల్స్ ఎయిదర్ ఎలా ఉన్నారు? క్యారియర్స్ ఆర్ ఎఫెక్టెడ్. కొంతమందికి ఏమో క్యారియర్గా ఉన్నారు, అంటే వాహకాలుగా కనిపించట్లేదు. కొంతమంది ఎలా అవుతున్నారు? ఎఫెక్టెడ్. ఓకే, ఫర్ దీన్ని ఇక్కడ చూపిస్తాను ఒకసారి, వినండి ఒకసారి. సో చూడండి అన్న, ఇక్కడ ఎలా ఉందంటే ఇదిగో చూడండి, ఇది డ్రాసోఫిలా. ఓకేనా, డ్రాసోఫిలా తీసుకుంటే ఇక్కడ రెడ్ ఐ డ్రాసోఫిలా, ఇక్కడ ఎవరు? వైట్ ఐ. ఇది ఫీమేల్, ఇది మేల్. ఈ రెండింటిని క్రాస్ చేశారు నాకు. మెయిల్ అంటే రెడ్ ఐస్ ఉన్న మేల్ని, ఓకేనా, ఫీమేల్ ఐస్ వైట్ ఐస్ ఉన్న ఫీమేల్ని క్రాస్ చేసినప్పుడు ఓకేనా ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. దీనికి అందరికీ ఒకసారి దీనికి యొక్క డెఫినేషన్ చూద్దాం. పాస్ ఆన్ దిస్ డాటర్ ఈజ్ ఎక్స్ప్లోర్ ఒకసారి చూద్దాం. ఇందులో కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి? అంధత్వం, అంటే వర్ణాంధత్వం అంటారు. కొంతమంది గ్రీన్ కలర్ ఐడెంటిఫై చేయలేరు, రెడ్ కలర్ ఐడెంటిఫై చేయలేరు, బ్లూ కలర్ ఐడెంటిఫై చేయలేరు. సో దీన్ని ఏమనిపిస్తున్నారంటే దీని కలర్ బ్లైండ్నెస్. సెకండ్ వన్ ఏంటంటే హిమోఫిలియా. హిమోఫిలియా మీన్స్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, సో వీళ్ళకి హిమోఫిలియా ఎందుకు వస్తుందంటే ఈ డిజర్ కొంతమందికి బ్లడ్ క్లాట్ అనేది తొందరగా గడ్డగట్టదు నాన్న, చాలా లేట్గా వస్తుంది. ఇలాంటి పర్సన్స్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతారు ఎక్కువగా. ఓకేనా, ప్లేట్లెట్స్ అంటే అవి వైట్ బ్లడ్ సెల్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఏంటంటే మనకి ప్లేట్లెట్స్ తొందరగా క్లాట్ అవ్వదు. ఓకేనా, అందువల్ల హిమోఫిలియా వచ్చే డిజార్డర్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ. డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత అంటారు. ఇది 1000 మందిలో ఎవరో ఒకరికి వస్తుంది, చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ కాన్కేవ్ షేప్లో ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి సికిల్ షేప్లో ఫామ్ అయిపోతుంది. ఓకేనా, ఆర్బీసీ సెల్స్ ఎలా ఉంటాయి? కాన్కేవ్లో ఉంటాయి అనేవి. కానీ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే సికిల్ షేప్లోకి ఫామ్ అయిపోతుంది. ఇది ఎవరికి ఎక్కువ వస్తుందంటే మైనింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఓకేనా, తర్వాత ఎక్కువగా పర్వత ప్రాంతాలు అంటారు కదా, అలాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ డిజార్డర్ వస్తుంది. ఓకేనా, సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా ఎక్స్ లింక్డ్ రెసిసివ్ ట్రైట్స్. ఇది ఎక్కడికి వచ్చినాయి నాన్న? వీళ్ళకి పుట్టుకతోనే, అర్థమవుతుందా? తర్వాత రాలేదు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్స్ ఎఫెక్ట్ అయిపోయి పుట్టుకతోనే వచ్చేస్తున్నాయి ఈ జీన్స్, ఈ డిజార్డర్స్ అనేవి. ఓకే, అందులో ఫస్ట్ ఏం తీసుకుందామంటే కలర్ బ్లైండ్నెస్. ఇట్ ఈస్ ఏ సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. సో ఇందులో చూద్దాం. రెటీనా. రెటీనా యాక్చువల్లీ ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది, మనకి వైట్ కలర్లో ఉంటుంది లోపల చూడండి. ఓకేనా, సో ఇందులో ఇందులో ఎలా ఉన్నాయంటే కొన్ని. సో చూద్దాం, గ్రీన్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు. సో చూద్దాం. బ్లైండ్నెస్ ఆఫ్ రెడ్ కలర్ ఇస్ కాల్డ్ ప్రోటోనోపియా. ఎవరైతే రెడ్ కలర్ని ఐడెంటిఫై చేయలేరో ఓకేనా వాళ్ళని ప్రోటోనోపియా అని పిలుస్తున్నారు ఈ డిజార్డర్ని. ఇది ఎలా వచ్చింది? వాళ్ళ యొక్క ఎక్స్ క్రోమోజోమ్లో జీన్స్ వాళ్ళ ఫాదర్లో కానీ వాళ్ళ మదర్ నుంచి కానీ వీళ్ళకి రావచ్చు. కూతుళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి నుంచి వస్తుంది. ఓకేనా, మరి కొడుకులకి ఎక్కడి నుంచి వస్తుంది? కూతురు నుంచి వస్తుంది. ఓకేనా, దాన్ని ఏం ఇస్తున్నారంటే ప్రోటోనోపియా అని ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు గ్రీన్ కలర్ని ఐడెంటిఫై చేయలేకపోయారు, ఏదైతే గ్రీన్ కలర్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారో వాళ్ళని డ్యూటెరోనోపియా అని పిలుస్తున్నారు. డ్యూటెరోనోపియా అని పిలుస్తున్నారు. వాళ్ళు కనుక బ్లూ కలర్ ఐడెంటిఫై చేయలేకపోతే ట్రైటోనోపియా అని పిలుస్తున్నారు. అర్థమైందా? ఇవి ఎక్స్ లింక్డ్ రెసిసివ్ ట్రైట్స్ నాని ఇవన్నీ డిజార్డర్స్. సో దీనికి కన్ఫ్యూజన్ ఒక టేబుల్ ఉంది, అది వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.